వీరభద్రుడికి సార్ నమో నమ. అభివృద్ధి సంక్షేమం అంటే మనం డెవలప్ చేసి దాంట్లో సంక్షేమాలు అందించి అప్పు కాకుండా చేయడమే దాన్ని డెవలప్ సంక్షేమం అంటారు. పథకాలు ఇచ్చేటప్పుడు ముందుకు సంక్షేమం రాకుండా పథకాలు ఇవ్వాలి. ప్రజలకు అప్పుల భారం పడకుండా, పన్నుల రేట్లు పడకుండా, వస్తువుల రేట్లు పెరుగుకుండా కంట్రోల్ చేసినప్పుడు అప్పుడు మనకు ప్రజలకు బడ్జెట్. అంతేగాని ప్రజలతో ట్యాక్స్ వసూలు చేసుకొని మన రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇస్తే ఇప్పటి వరకు ఆర్థిక కరెంటు మీద సంక్షోభాలు ఉన్నాయి. రేట్లు ఎట్లా పెరిగిందో చూసినాము. ఆరోగ్యశ్రీ ఇవన్నీ ఎంతవరకు పెరుగుకుంటూ పోతాయి. ఇవన్నీ డబ్బులు ప్రజల నుంచి వసూలు చేయాలి కదా. ఇప్పుడు రేట్లు ఎందుకు డబ్బులా, ఎందుకు ప్రతి ఒక్క వస్తువు రెట్టింపులు అవుతున్నాయి. ఇప్పుడు కేంద్రం కూడా ఎక్కడి నుంచి ఇస్తారు, జిఎస్టీ రూపంలో ఎన్ని వస్తువులు రేట్లు పెరిగింది చూస్తున్నాం కదా మనము. ఈరోజు నూనె అయితే ఇంకా రకరకాల వస్తువులు, టీ పొడి అన్ని రకరకాలుగా ఎక్కడి నుంచి వస్తున్నా అంత ప్రజలు వచ్చి ప్రజల మీద భారమేసి వసూలు చేసి మేము ఇస్తున్నామని చెప్పుకోవడం మూర్ఖత్వం. ఆ పరమశివుడు సృష్టించిన సంపదల్ని వీళ్ళు ఓట్ల కోసం, సీట్ల కోసం ప్రజలకి సంక్షేమాలు అమలు చేసేటప్పుడు ఉచిత విద్య, వైద్యం, ఆరోగ్యం మోసం ఇవి తప్పితే ఇంకా అన్నీ ఉచిత హామీలు ఇస్తే ఎక్కడి నుంచి వస్తారు డబ్బులు, మళ్ళీ మన మీదే భారం వేయాలి. ఈరోజు ఓట్ల కోసం ఈ విధంగా ప్రజలు దిగజార్చి సోమరిపోతలు చేస్తున్నారు ఈ రాజకీయం. అందుకే రాజకీయాన్ని తొక్కి వీరభద్రుడు వెళ్తానన్న. జై వీరభద్ర.